తిరిగి తిరిగి తాగుతున్నారా అంకుల్ అంటే అంటే ఏంది ఎంతమంది వచ్చిండు? మా ఆయన మళ్ళీ వాడిని అప్పు చేసిండా? కాదంటే వినాయకుని చెందా. ఓ వినాయక చందనా. అరే వినాయక చవితి ఉంది కదా మర్చిపోయినా. ఎన్ని ఫీట్లు పెడుతున్నాడు? 15 ఫీట్లా ఆంటీ. మన గల్లి వినాయకుడికేనా చందా? మన పక్కింటి సంధ్య ఆంటీ ఎంత రాసింది? సంధ్య అంటే 1116 రాసింది. మన వెనకింటి అంటారా 2000 అండి. వాయమ్మో అంతగానం రాసిందా? ఎదురింటి రత్న అంటే ఎంత రాసింది? ఎదురేంటి రత్న అంటే 3000 రాసింది ఆంటీ. గంతగానం రాసిందా? అంటే మనం తక్కువలో తక్కువ 5000 రాయాలంటారు కదా. ఆంటీ మన శివదంటే ఆ మాత్రం రాలే కదా. ఏంది ఏమంటున్నావు అండి? వినాయక చందాకు వచ్చిందండి. ఏందనుకున్నారు? పక్కింటి సంధ్య 1000 రూపాయలు రాసిందంట. వెనకింటి అనరాదా 2000. ఎదురింటి రత్న 3000 రాసిందంట. అంటే మనం తక్కువలో తక్కువ 5000 రాయాలి. ఒక పని చెయ్యి, నేను బస్ స్టాప్ లో కూర్చుంటా, నువ్వు ఈ ఇల్లు, నీ మెడలు ఉన్న బంగారం, మన ల్యాండ్ ఉంది కదా అది కూడా రాసి ఇచ్చేసేయి. ఊకుంటే నా కిడ్నీ కూడా అమ్మేసేటట్టును. ఇది ఏం బాబు, ఎవరు కావాలి? ఏం లేదా అంకుల్, వినాయకుడిని పెడుతున్నాం చందనా కావాలి. ఆహా, మీరెవరమ్మా? జయమాతాది యూత్ అసోసియేషన్. అసోసియేషన్? అంకుల్ యూత్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ అంకుల్. ఓ ప్రెసిడెంటా? ఏం బిగిన నేను ప్రెసిడెంట్ చేసిండు? మీరంతా హార్ష మాట్లాడకుండా అంకుల్, నేను అర్థమవుతా. అదంతా కాదు కానీ ఒకసారి ప్రెసిడెంట్ స్పెల్లింగ్ చెప్పమ్మా. పిఆర్ఈ ఎస్సీ అని అంటీ. నీకు ప్రెసిడెంట్కి పెప్సోడెంట్కి తేడా తెలిసినట్టు అనిపిస్తలేదు కానీ మీరు ఇప్పుడు ఏ గల్లీలో పెడుతున్నారు వినాయకుడిని? మన గల్లీలో. ఇప్పుడు ఎన్ని ఫీట్లు పెడదామని అనుకుంటున్నారు? 15 ఫీట్లు. బాగానే ప్లాన్ చేసిండ్రు. దేవుడు చెప్పిండా అన్ని ఫీట్లు పెట్టమని? పక్క గల్లీలో చైతన్య అసోసియేషన్ 14 ఫీట్స్ పెడుతున్నారు అంకుల్. అంటే మనం 15 ఫీట్లను పెట్టాలి కదా అంకుల్. నీ పక్కన కూర్చున్న వాడికి ఎన్ని మార్కులు వచ్చినాయి? మొన్న రిజల్ట్ వచ్చినాయి కదా. వానికి 77 అంకుల్. బాగానే వచ్చినాయి. నీకు? నాకు 24. అరే గంట తక్కువ తెచ్చుకున్నావు, మరి పక్కన కంటే ఎక్కువ తెచ్చుకోవాలి కదా. ఇప్పుడు అంత వదిలేసాను అంకుల్, ఇంటింటికి 2 ప్రసాదాలు అండ్ మళ్ళీ అన్నదానం కూడా పెడుతున్నాం స్పెషల్ గా. పోయినసారి కూడా గిదే ముచ్చట చెప్పిండు. ప్రసాదం కోసం వస్తే ఏందయ్యా అని పంపించిండ్రు, ఇంటికి కూడా తెచ్చియలేరు. గివే చెప్తారు కానీ సరే ఇటీ. ఇంతమంది రాసిండ్రా మీ మొక్కలకి? బాగానే రాసిండ్రు కానీ పెన్నేది? పెన్ను కూడా తెచ్చుకోరా? ఒక నిమిషం ఇంటి పేరు రాయి. రెండో గంటలే పెట్టి 4 గంటలు 11 రూపాయలు. ఏమొస్తుంది అంకుల్? కొబ్బరికాయలు కూడా అంకుల్, అగరబత్తి కూడా కావాలి, అన్ని తెచ్చుకోవాలి మేము. జోక్ చేస్తుండ్రా అంకుల్. చంద ఎంత రాస్తే అంతే తీసుకుపోవాలి. ఏమొస్తుంది ఏంది అని అడగొద్దది, మంచి పద్ధతి కాదు. తీసుకోండి అంకుల్, రాయండి. పొన్నకీరా సంగారెడ్డిలో ఉన్న వాళ్ళందరూ వస్తున్నారు. పొద్దు నుంచి ఎంతమందికి రాయాలి చందాలు? ఈ గల్లే అని అన్ని గల్లీలో ఈ గల్లీకే వస్తున్నారు. నా ఇంట్లో కూడా పెడుతున్నా గణేశుడు. నేను వచ్చి అడుగుతున్నాను మా ఇంట్లో చందాలు ఇచ్చినంత తీసుకొని పోవాలి. థ్యాంక్ యూ. ఓ బాబు నా పెన్ను. పెన్ రెడీ. పెన్ 11 రూపాయల పెన్ను వస్తుంది కదా. గేట్లు పెట్టుకుంటామండి.